విధి. ఇంకా వేరే ప్రస్తావన ఏమి లేదు. అన్నీ చూశాను నేను. లోకంలో అనుభవించాల్సినవన్నీ అనుభవించాను. నాకిక్కడ వేరే అనుభవించింది ఏమి లేదు. ప్రపంచ రాజులందరూ కూడా నన్ను ప్రశంసించారు. నన్ను పొగడని వారు లేరు. ఒక రాజు అండి, ఒక రాజ్యాధినేత చెప్పే మాటలు ఇవి. చివరకు తేలిన అంశం ఇది. అన్నీ వ్యర్థమే. కొందరు చాలా చదువులు చదవాలంటారు. అది కూడా ఆయాసకరమేనట. అధిక విద్యాభ్యాసము ఆయాసకరము. చివరకు తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి ఆయన విధించిన విధి. అది ఒక కట్టడా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఆయన కృపలో ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. గూఢమైన ప్రత్యంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చివరి మాట అది. భయపడు. ఒక జడ్జిమెంట్ ఉంది మానవీయ జీవితానికి. ఈ ఆత్మకు ఒక జడ్జిమెంట్ ఉంది. ఏదో పుట్టాం గిట్టాం అనేది కాదు. మానవీయ జీవితానికి ఒక జడ్జిమెంట్ ఉంది ప్రియులరా. నువ్వు చేసేది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఎక్కడ ఈ లోకంలో కోర్టులో ఆన్సర్ ఇచ్చేది ఎప్పుడు తప్పు చేసినోడే పోతాడు. ఇక్కడ మంచిదే కానీ చెడ్డదే కానీ నువ్వు మంచి చేసినా ఆన్సర్ ఇవ్వాలి, చెడ్డ చేసినా ఆన్సర్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడాలి ఆయన న్యాయపీఠం ఎదుట. ఆ భయం కలిగి మనం జీవిస్తే నిజంగా దేవుని యందు భయభక్తులు